95 న్యూస్. ఈసారి కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయం. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపటంలో మీద పచ్చి మోసం కాదా? రాజకీయాల ఒత్తిళ్లతోనే అలా చేశామని ఈ మధ్య కందుకూరు వచ్చిన ఒక ఐఏఎస్ బహిరంగంగా చెప్పారని, కందుకూరును మళ్ళీ ప్రకాశంలో కలుపుతామని బుర్రా చెప్పారు. కందుకూరుకు అన్యాయం చేసింది మీరే, ఇప్పుడు మాట మారుస్తుంది మీరే. మీ ద్వంద్వ వైఖరి ప్రజలకి అర్థమైందని నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీల్ని మర్చి కందుకూరు ప్రస్తావన లేకుండా ఊకదంపుడు ఉపన్యాసం చేశారన్నారు. ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలేక, చేసిన ఘనకార్యాలు చెప్పుకోలేక కేవలం చంద్రబాబుని, కూటమి పార్టీల్ని విమర్శించడానికే కందుకూరు వచ్చినట్టుందని ఆరోపించారు. 20 నెలల క్రితం రాయపట్నం వచ్చినప్పుడు ప్రజలందరి సాక్షిగా రాళ్లపాడు, ఎడమ కాల్వ, కందుకూరు బైపాస్ రోడ్డు, మున్సిపాలిటీ కోసం నువ్వు ఇచ్చిన హామీలు నీకు గుర్తున్నాయా జగన్? మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, జనవరి 1న జాబ్ క్యాలెండర్, ఇలాంటి హామీల గురించి మాట్లాడలేదు ఎందుకని నోరు మూగబోయిందా అని విమర్శించారు. 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని చంద్రబాబు నెరవేర్చారు. 5 రూపాయలకు అన్న క్యాంటీన్లు పెడితే మీరు మూసేశారు. మా ప్రభుత్వంలో కందుకూరులో 1400 G+3 ఇల్లు కట్టిస్తే అవి లబ్ధిదారులకు ఇవ్వడానికి మీకు 4 ఏళ్లు పట్టింది. లోతట్టు ప్రాంతాల్లో నాసిరకంగా కట్టిన జగనన్న కాలనీలు ఉండడానికి ప్రజలు ఎవరూ ఇష్టపడడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి ఇస్తే మీరు వచ్చాక పరిశ్రమల్ని వెళ్ళగొట్టి ఉద్యోగాలు లేకుండా చేశారు. రాయపట్నం పోర్టు దగ్గర 8000 ఎకరాల్ని దోచేయడానికి విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్లాన్ చేసింది నిజం కాదా? నాన్లోకల్ బుర్రా మధుసూదన్కి కందుకూరు నియోజకవర్గం గురించి ఏం తెలుసు? కనిగిరిలో మంచి చేసి ఉంటే కందుకూరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇక్కడి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించి హడావిడి చేసినంత మాత్రాన జనం హర్షించారు. కందుకూరులో శాంతి భద్రతలకి వచ్చిన డోకా ఏమీ లేదన్నారు. 90కి పైగా పంచాయతీలకి ఎవరి సాయం లేకుండా మధుసూదన్ ఒక్కడే తిరగగలిగితే ఆయన లోకలని ఒప్పుకుంటా. మే 13 తర్వాత వైసీపీ అభ్యర్థిని కలవాలంటే అడ్రస్ వెతుక్కోవాల్సిందే. కందుకూరు ప్రజలు విఘ్నులు, ఈసారి అంత తేలిగ్గా మోసపోరు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకి తెలుసు కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వాలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల వెంకటరమణయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు రావడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక దంపుడు ఉపన్యాసం చెప్పి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేసామో చెప్పడం చేత కాకుండా తెలుగుదేశం మేనిఫెస్టోను, అలాగే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఇస్తున్నట్టుగా ఇంకెవరు ఏ రాష్ట్రంలో ఇవ్వనట్టుగా నిన్న చేసిన ప్రసంగం మీరందరూ కూడా చూశారు. 2022 జూలై 20వ తారీఖున కందుకూరు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన కార్యక్రమం రావడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చాడో రాళ్లపాడు ఎడమ కాలువ, కందుకూరు ఉత్తర బైపాస్, అలాగే మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిధులు, అలాగే కరేడు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 4 కార్యక్రమాలు చెప్పి కరెక్ట్గా కూడా 2 సంవత్సరాలు కూడా కాలేదు. వాటిని ఏం చేశారు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, 45 సంవత్సరాలకు పెన్షన్, అలాగే అద్భుతమైన రాజధాని, అలాగే పోలవరం 1 ఇయర్లో కంప్లీట్ చేయడం, అలాగే పెళ్లి కానుక దుల్హాన్ పథకం మీరందరికీ ₹1,00,000 ఇస్తానని కూడా అబద్ధ ప్రచారాలు చేశాడు. 3,000 రూపాయలు అవ్వాతాతలకు ముద్దులు పెట్టి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 పెంచి చివరికి ముసలి అవ్వాతాతలను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కందుకూరు మీ అందరికీ కూడా తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ గారు, అలాగే
ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో 2026లో డీలిమిటేషన్ కార్యక్రమంలో మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి మళ్ళా అబద్ధాలు. నిన్న మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేదు ఆ విషయమైనా కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని 6 నెలలలోపు ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసు పోతే కడుపు మండిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని ఒక నమ్మకంతో 33,000 ఎకరాలు రాజధానికి ఇస్తే ఆ రాజధాని ఏ విధంగా చేశాడో మనందరం కూడా చూసాం. టీచర్స్ రోడ్డు మీదకి వచ్చారు, ఆశా వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చారు. అన్ని జగనన్న కాలనీలు, జగనన్న లేఅవుట్లు ఎక్కడేశారో మనందరం కూడా చూసాం. ఏడో వాగుల్లో, వంకల్లో ఊరి చివరన 1 సెంట్ పట్టాలిచ్చి కనీసం ఆ ఇంట్లోకి పోతే కట్టుకున్న సోదరుడు కూడా కనీసం బెడ్ కూడా జరిగిన పరిస్థితి. అన్నా క్యాంటీన్, పేదవాడు 5 రూపాయలకు భోజనం అంటే మన టౌన్లోకి వచ్చి పనిచేసుకునే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్కి పోయి ఏ విధంగా భోజనాలు చేశారో మనందరం. అటువంటి పేదవాడు తినే అన్నం కూడా వాళ్ళ నోటి దగ్గర అన్నం కూడా తీసేసిన నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతసేపటికి నేను బటన్ నొక్కాను. ఇంతకుముందు నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ సోదరులకి పీజీ విద్యను దూరం చేసి ఎస్సీ సోదరులను ఏ విధంగా 27 పథకాలతో ఉన్న ఎస్సీ మొత్తం ఆ స్కీమ్స్ మొత్తం నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మైనార్టీస్ కార్పొరేషన్ ఏమైందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే బీసీ కార్పొరేషన్లో ఎవరికన్నా ఒక బెనిఫిషియర్ ఉన్నాడా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్ ఏమైంది? కాపు కార్పొరేషన్ ఈరోజు ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసి కందుకూరు నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. జూపూడి ప్రభాకర్ రావు గారు ఏమో మాకు సంబంధం లేదు, ఆఫీసర్లు చేశారని చెబుతారు. విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు క్లియర్గా కందుకూరు వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం ట్రై చేసాం, మాకు పొలిటికల్ ప్రెజర్తో మేము ఏం చేయలేకపోయామని చెప్పి అంటే మీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను మొన్న మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాన్ లోకల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు మంచి వ్యక్తి అయితే కనిగిరిలో ఎందుకు పోటీ చేయించలేకపోయో, కందుకూరు ఎందుకు తీసుకొచ్చావో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పుంటే సంతోషించేవాడు. మంచి వ్యక్తి, అక్కడ బాగా మంచి సేవలు చేశాడు, మీ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేస్తాడని చెప్పున్నా సంతోషించేవాళ్ళం. ఇక్కడ ఏదో భయభ్రాంతులకు గురి చేసి అడావుళ్ళు సృష్టిస్తే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇటువంటి అడావుళ్ళు చాలా చూసాం. నాన్ లోకల్ అంటే ఇక్కడ 93 పంచాయతీలు ఉన్నాయి. 93 పంచాయతీలకి డ్రైవర్ లేకుండా నువ్వు కానీ ఆ పంచాయతీలకు డైరెక్ట్గా పోగలిగితే నువ్వు లోకల్ అని చెప్పి నేను నమ్ముతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అబద్ధ ప్రచారాలు 2019లో చెప్పారు. రేపు మే 13 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మేము కందుకూరుకి ఏం చేస్తామో చెప్పని చేత కాకుండా ఈ నియోజకవర్గాన్ని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు మళ్ళా తెలుగుదేశం పార్టీ మంచిది కాదు, మా వైఎస్ఆర్సీపీ మంచిది, ఓట్లు వేయమని చెప్పి అడుగుతుంటే ఈ కందుకూరు ప్రజలంతా అమాయకులు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోరి నిత్యం ఈ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరో మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.